ఇప్పుడు 'పుష్ప' విషయానికి వస్తే సార్, మీరు పూర్తిగా అల్లు అర్జున్ గారిని సమర్థిస్తున్నారా? మీరు మీ పార్టీ? లేదండి. అల్లు అర్జున్ గారి ఓవర్ యాక్షన్ వల్ల జరిగిందా? పోలీసుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా? సినిమా టీమ్ ఏదైతే ఉందో మైత్రి మీడియా మూవీస్ అసోసియేషన్ వాళ్ళ అంటే కేర్‌లెస్ వల్ల జరిగిందా? జరిగినటువంటి నష్టాన్ని అయితే మనం ఎవరిని తీసుకురాలేం. కానీ జరిగిన కుటుంబానికి మాత్రం అండగా ఉండాలన్నాం. ఇంత పొలిటికల్ డ్రామా జరిగిన తర్వాత కుటుంబానికి దిల్ రాజు గారు గానీ, లేకపోతే ప్రభుత్వం గానీ, మిగతా వాళ్ళు స్పందించారు. అయితే సార్ ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎవరు పోల్చలేరు. అది మార్చేది కాదు, పూడ్చేది కాదు. కానీ ఆ సంఘటన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు ప్రవర్తించిన తీరుని ఒక వ్యక్తిగా చెప్పండి. ఒక వ్యక్తిగా మీరు నేను సమర్థిస్తారా? అంటే నేను వ్యక్తిగతంగా పోలీస్ డిపార్ట్మెంట్ క్లియర్ కట్ గా చెప్తున్నారు కదా, మేము చెప్పాము, వెళ్ళిపోమని చెప్పాము, ఇలా జరిగిందని చెప్పాము. మరి అప్పుడు ఆయన రియాక్ట్ కాలేదు. ఇప్పుడు మీరు ఒక సామాన్య వ్యక్తిగా, ఓ నటుడు అలా ఉండడం వల్ల సమాజంలో మళ్ళీ మళ్ళీ పరిస్థితులు ఇలా రావా? నేనేమంటా ఉన్నాను, ఇది ఒక అల్లు అర్జున్కి కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి, మీరు ఫస్ట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు మీ పరిస్థితులు ఏంటి, తర్వాత మీరు స్టార్ హీరో డమ్ వచ్చిన తర్వాత, మీకు స్టార్ డమ్ వచ్చిన తర్వాత మీ పరిస్థితులు ఏందో ఒకసారి బేరీజు వేసుకోవాలా. మీ సినిమాలు చూసేది, మిమ్మల్ని మీ సినిమాల సమయంలో థియేటర్లకు వచ్చేది, మిమ్మల్ని ఆరాధించేది, మీ సినిమాల్ని హిట్ చేసేది ఒక సాధారణ ప్రేక్షకుడు. వాడు ఇల్లున్నోడు ఉంటాడు, తల్లిన్నోడు ఉంటాడు, తండ్రిన్నోడు ఉంటాడు, ఎవరు లేని పేదవాడు కూడా ఉంటాడు. కాబట్టి వాళ్లకు వాళ్ళ ప్రాణానికి హాని జరిగినప్పుడు మీరు స్పందించాల్సింది వేగంగా. చాలా నేను చూశానండి, తమిళనాడులో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ రాజ్పూత్ అనేటువంటి హీరోలు సినిమాలో ఉన్నటువంటి ప్రేక్షకులకు ఎవరికైనా ఇబ్బంది జరిగిందంటే, చనిపోయిందంటే ముందు వాళ్ళ కుటుంబానికి వెళ్ళి భరోసా ఇచ్చి తక్షణం వాళ్ళకి ఏదో ఒక ఊరటను కలిగించి వాళ్ళని అండగా ఉన్నామని చెప్పేవాళ్ళు. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న స్పందించినప్పుడు, జరిగింది రాత్రి అయితే అట్లీస్ట్ తెలిసిన వెంటనే తర్వాత రోజు ఉదయం అన్నా ముందుగా వెళ్ళి రేవతి కుటుంబాన్ని పరామర్శించాల్సింది, ఆ పని చెయ్యకపోవడం అనేది తప్పు అని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో, ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉండే ఇవాళ రాజకీయాల్లోకి వెళ్ళారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తన ప్రేక్షకులకు ఇచ్చేటువంటి విలువ ఎట్లుంటుందో మనం చూసాం. అల్లు అర్జున్ గారికి కూడా అదే విషయం సలహా చేశారు. నువ్వు చనిపోయిందన్న విషయం తెలిసిన తర్వాత అయినా కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని, నీ సినిమా యూనిట్ మొత్తాన్ని తీసుకొని పోయి కలిసి ఉంటే బాగుండేది, నీకు ఇంత నష్టం జరిగేది కాదు, ఇంత ఇబ్బంది పడేవాడివి కాదు, ప్రజలు కూడా నిన్ను హర్షించేవాళ్ళు, ప్రజల నుంచి కూడా నీకు మంచి స్పందన వచ్చేది. కానీ నువ్వు వేచి చూసే ధోరణి చేశావు. ప్రభుత్వము రెస్పాండ్ అయ్యేంత వరకు నువ్వు వేచి చూసావు. నీవుగా ఒక సాధారణమైనటువంటి మనిషిగా ఆలోచించి నువ్వు వెళ్ళి ఆ రేవతి కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చి ఉంటే, కేవలం సెల్ఫ్ వీడియోలు చేసి విడుదల చేసి మాట్లాడడమే నీ బాధ్యత అయిపోయిందని చెప్పేసి 25 లక్షలు ప్రకటిస్తే నా బాధ్యత అయిపోయిందని అనుకున్నావు. కాబట్టి ఇవాళ ఇంత తీవ్రమైనటువంటి నష్టాన్ని చురగొండం అనేటువంటి విషయాన్ని చెప్పాడు. నేను కూడా ఒక పవన్ కళ్యాణ్ గారికి కానీ అల్లు అర్జున్ గారికి నేను ఒక చెప్పేది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవరికైనా కూడా సినిమాకు వచ్చేటువంటి ప్రేక్షకులు మిమ్మల్ని ఆరాధించేంత వరకు, ప్రేక్షకులు లేకపోతే మీరు లేరు. మిమ్మల్ని మీ ఫాలోవర్స్ ప్రేక్షకుల వల్లే మీకు ఇవాళ ఇంత స్టార్డమ్ ఉంది. వాళ్ళకి ఏ ఇబ్బంది జరిగినా స్పందించాల్సింది మీరే. మీ సినిమా కోసం వాళ్ళ కుటుంబం మొత్తం కూడా సినిమా థియేటర్ ముందుకు వచ్చి నిలబడ్డారు. వాళ్ళ ప్రాణాలను సైతం తెగించి నీ సినిమా చూడాలని ఆరాటపడ్డారు. వాళ్ళ ప్రాణాలను సైతం కోల్పోయిండ్రు. మరి కోల్పోయిన కుటుంబానికి నువ్వు ఇచ్చిన భరోసా ఏంది? ఇవాళ నేను ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని చెప్పి మేము మాట్లాడుతున్నాం అనే విషయం కాకుండా కూడా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ కూడా ఆ సినిమా టీం మొత్తం కూడా వేగంగా స్పందించి ఉంటే ఇవాళ ఈ ఎపిసోడ్ జరిగేది కాదు. అల్లు అర్జున్ ఎపిసోడ్ కానీ ఇలా ప్రభుత్వం ఇలా స్పందించడం వల్ల మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా జరిగిన ఇండస్ట్రీ జాగ్రత్త పడే అవకాశం లేదంటారా? దీంట్లో నుంచి ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడడం, ఇలా జరగకుండా జాగ్రత్త పడడం లాంటివి తీసుకుంటారుగా. అలా ప్రభుత్వం స్పందించకుండా వదిలేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయిన ప్రభుత్వం అన్ని విషయాలు. నేను అనేది ఏంటంటే, రేవతి సాధారణమైన మహిళనే, పాపం ఆయన చనిపోయింది, ఆమెకు చనిపోయినటువంటి కుటుంబానికి ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం స్పందించడం వల్ల సినిమా టీం మొత్తం స్పందించింది, ఆమెకు లాభం జరిగింది, ఓకే. కానీ ప్రభుత్వం దీన్ని ఎంటర్టైన్మెంట్ చేసింది. డిసెంబర్ 4న జరిగిపోతే డిసెంబర్ 23 వరకు ఎందుకు వేచి చూసింది ప్రభుత్వం? ఇందులో రాజకీయ లబ్ధిని ఆశించింది. రాజకీయంగా దాన్ని సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ భయపెట్టి బెదిరించి వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు డెడ్ లైన్ ప్రకటించి మీరు ఇది చేయాలి అది చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు పుష్ప సినిమాలో జరిగినటువంటి సంధ్యా థియేటర్ దుర్ఘటన ద్వారా వాళ్ళకు ఒక అల్టిమేటం జారీ చేసి ఉండే తప్ప, నిజంగానే ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే రేవతి ప్రాణం ఎంత విలువైందో రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిపోతున్న పిల్లల ప్రాణాలు కూడా అంతే విలువైనవి.
పోయినటువంటి ప్రాణాలను తిరిగి తీసుకురాలేనప్పుడు ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటిది. ఇక్కడ అల్లు అర్జున్ గారు 25 లక్షలు ప్రకటించిండ్రు, ముఖ్యమంత్రి గారు 25 లక్షలు ప్రకటించిండ్రు, కోమటిరెడ్డి గారు 25 లక్షలు ప్రకటించిండ్రు, దిల్ రాజు గారు కావచ్చు, మన సినిమా డైరెక్టర్ అయినటువంటి ఆయన కూడా ప్రకటించారు, సుకుమార్ గారు కూడా ప్రకటించారు. అయితే ఇంతమంది స్పందించి ఒక రేవతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. మరి రెసిడెన్షియల్ స్కూళ్ళలో జరిపిన పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి. అక్కడ సాధారణమైనటువంటి మహిళనే, ఇక్కడ సాధారణ కుటుంబాలకు చెందినటువంటి పిల్లలే, మరి వీళ్ళ ప్రాణాలకు బాధ్యత ఎవరు ప్రకటిస్తారు? ఇప్పటి వరకు నేను అడుగుతా ఉన్నాను సీతక్క గారిని, ఒక గిరిజన శాఖ, ఒక ఆదివాసీ బిడ్డ కదా, మరి ఆదివాసీ బిడ్డనే శైలజ అనేటువంటి బిడ్డ ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీంలో 20 రోజులు ప్రాణాలతో చెలగాట మారుతూ నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో ట్రీట్మెంట్ పొందుతూ ఉంటే ఏ ఒక్క రోజు కూడా సీతక్క వైపు చూసి రాదు. చనిపోయిన తర్వాత సీతక్క వాళ్ళ కుటుంబాన్ని వైపు కలవదు, వాళ్ళకు ఎక్స్గ్రేషియా ప్రకటించదు. అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే పేదవాళ్ళకు ప్రాణాలకు నువ్వు గౌరవం ఇచ్చే ముఖ్యమంత్రివి అయితే ఈ పిల్లల ప్రాణాలకు ఎవరు గౌరవం ఇస్తారు? మరి 60 మంది పిల్లలు నువ్వు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో పిట్టల్లాగా చనిపోతే ఏ ఒక్క కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు? వాళ్ళ ప్రాణాలు కావా? రేవతి ప్రాణానికి ఇచ్చిన విలువనే ఆయన చట్టం అందరికీ సమానమే అని చెప్పిన విషయము ఇక్కడ కూడా అదే తీరుతో ఇది ఎందుకు జరిగిందని విచారణ ఇక్కడ ఒకటే అండి, ఇక్కడ అల్లు అర్జున్ గారు ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ రేవతి విషయంలో అంత వేగంగా స్పందించారు. అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి వల్ల ఆ రేవతి చనిపోకపోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఈమె మరణాన్ని కూడా సాధారణ మరణంగానే చూసేవాడు. ఎందుకు అంటున్నామంటే అల్లు అర్జున్ గారి విషయంలో స్పందిస్తే ఆయనకు పేరు వస్తుంది, రోజు మీడియాలో ఉంటాడు, మిగతా విషయాలని డైవర్ట్ అయిపోతాయి. ఆయన ఇస్తామన్న 6 గ్యారెంటీలు 13 హామీలు ఎవరు అడగరు. ఓ వారం 10 రోజులు ప్రతి థియేటర్లో, సినిమాలో, మీడియాలో ఇదే విషయం మాట్లాడుతుంటారు, ఇదే విషయం స్క్రోల్ అవుతుంటారు. మీరే చెప్తున్నారు వారం 10 రోజులు, మరి తర్వాత అయినా మళ్ళీ ప్రశ్నిస్తారు కదా. ఎప్పుడైనా ప్రశ్నిస్తారండి. మేము ప్రతిపక్షంగా ఉన్నాము, నేను తెలంగాణ ప్రజలయుతంగా బాధ్యతాయుతంగా ఉన్నాము. రేవతి విషయంలో ఎంత బాధ్యతాయుతంగా ప్రశ్నించినామో ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్లో జరిపిన పిల్లల విషయంలో, నేత కార్మికుల విషయంలో, రైతుల విషయంలో, గీత కార్మికుల విషయంలో, విద్యార్థుల విషయంలో, యువకుల విషయంలో, మహిళల విషయంలో ప్రతి దాంట్లో కూడా అంతే బాధ్యతాయుతంగా స్పందిస్తాం. రేవంత్ రెడ్డి గారికి అది రాజకీయ అవకాశం, కానీ మాకు ఇది బాధ్యత. తెలంగాణ ప్రజల హక్కులు ఎక్కడ కాలరాసినా కూడా బీఆర్ఎస్ పార్టీగా, విద్యార్థి నాయకులుగా, యువకులుగా తెలంగాణలో బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ గవర్నమెంట్ లో ఇలాంటివి ఏం జరగలేదా? ఎప్పుడు జరిగిన పరిపాలనలో, మీ ప్రభుత్వ పరిపాలనలో ఇలాంటి పొరపాట్లు, ఇలాంటి సంఘటనలు జరగలేదండి? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఏ ప్రభుత్వంలో అయినా కూడా కొన్ని సంఘటనలు జరుగుతాయి, కానీ ప్రభుత్వాలు, అధికారులు ఎవరు కూడా స్పందించినంత నిర్లక్ష్యంగా ఎవరు ఉండలేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉఠావుటిన వెళ్ళి ఆ సంఘటనకు జరిగినటువంటి విషయాలలో స్పందించారు. వాళ్ళకు రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ప్రతి విషయాన్ని దగ్గర నుండి చూసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది చేయట్లేదు. మీరు చెప్తున్నారు ఇందాక విద్యాశాఖ, ఇప్పుడు అదే విద్యాశాఖలో మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంఘటనలు జరిగితే సబితా ఇంద్రారెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళి పలకరించారు, ఎన్నిసార్లు ఆ సమస్యల మీద ఆవిడ విశ్లేషణ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకుండా అయితే మేము ఉంచలేదు. సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలను కానీ, మోడల్ స్కూల్స్ను కానీ, కాలేజీలు కానీ, స్కూళ్ళను కానీ, యూనివర్సిటీలు కానీ ఎప్పుడు కూడా సమీక్షలు చేస్తూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వేగంగా స్పందించారు. గతంలో బాసరలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు స్వయంగా సబితా ఇంద్రారెడ్డి గారు, కేటీఆర్ ఇద్దరు స్వయంగా వెళ్ళి అక్కడ కూర్చొని విద్యార్థులతో మాట్లాడి వాళ్ళకు భరోసా ఇచ్చి మేమున్నాం, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీరు ప్రాణత్యాగం చేసుకోవద్దు, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు తెలంగాణ పేరు నిలబెట్టాలా అని చెప్పేసి బాసర త్రిబుల్8లో కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు వెళ్ళినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. ఈ ప్రభుత్వం అది చేయట్లేదని మేము చెప్తా ఉన్నాం. మీకు బాధ్యత లేదు, మాకు బాధ్యత ఉంది అంటా ఉన్నాం. మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు, పొలిటికల్ ఆపర్చునిటీగా వాడుకుంటున్నారు. మేము దాన్ని తెలంగాణ ప్రజల హక్కులుగా మేము మీ ముందు కొట్లాడుతున్నాం. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేమిచ్చిన తెలంగాణ ఇది, మేమే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా తెలంగాణ ప్రకటించాం, అలాంటప్పుడు అలాంటి రాష్ట్రాన్ని మేము ఎందుకు తక్కువ చేస్తాము, మేము బాధ్యతగానే ఉన్నాం, వాళ్ళే ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు, ప్రతిపక్షం రాజకీయం చేస్తుంది అని చెప్తున్నారు. మీరు ఒకటండి, తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక ఆపర్చునిస్ట్ ముఖ్యమంత్రి, ఒక అవకాశవాద ముఖ్యమంత్రి, ఒక సడన్ ముఖ్యమంత్రి, అంటే అన్ఎక్స్పెక్టెడ్ ముఖ్యమంత్రిగా వచ్చాడు తప్ప తెలంగాణలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అస్సలు ఊహించలేదండి. మాకు కొంత మా పార్టీ కోఆర్డినేషన్ విషయంలో కానీ, కొంత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్స్ని కానీ, ముఖ్యంగా రైతులు ఈ 2 లక్షల రుణమాఫీకి ఆశపడ్డారు, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలకు ఆశపడ్డారు. 10 ఏళ్ల కాలంలో మీరు ప్రభుత్వ పరిపాలన కాకుండా ప్రతిపక్షాలు చెప్పినట్టు కుటుంబ పరిపాలన చేయలేదా? కుటుంబ పరిపాలనే మిమ్మల్ని ప్రభుత్వాన్ని అధికారంలోంచి దించింది అని సామాన్యుడు అంటే మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమాన్ని అంతే గౌరవించి ఉద్యమంలో పాల్గొన్న ఇద్దరు కూడా, కేటీఆర్ గారు కావచ్చు, కవితమ్మ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఏ రోజు కూడా వాళ్ళు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే అయినా కూడా తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి సమస్యలో వాళ్ళు భాగమైండు.
తెలంగాణ ఉద్యమంలో భాగమైన మేము తెలంగాణ అదే చెప్తాం. ఇప్పుడు దాన్ని- ఇది పూర్తి చేయండి. ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మని సగర్వంగా తలపైన నెత్తి మీద పెట్టుకొని ఆడడం, ప్రతి ఊరి వల్ల బతుకమ్మ ఆడుతుంది, బతుకమ్మ పాటలు పాడుతుంది, బతుకమ్మని గౌరవిస్తుంది అంటే కవితమ్మ గారే దానికి విశ్వవ్యాప్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఏనాడు కూడా పాల్గొన్నది లేదండి. తెలంగాణ ఉద్యమానికి జైగొట్టింది లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం నాడు జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి ఇవాళ ఎవరి చెప్పు చేతుల్లో ఉన్నాడు? ఎవరి ఆంక్షల మేరకు, ఎవరి ఆకాంక్షల మేరకు, ఎవరి కోరికల మేరకు నువ్వు ముఖ్యమంత్రి అయినావు అర్థమైపోయింది. మీరు చెప్పిన దాంట్లోనే కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా ఉద్యమంలో భాగం. వీళ్ళే ప్రతి సమస్యకి స్పందించారు. మేము అడుగుతున్నది కూడా అదే. వీళ్ళు మాత్రమే మీరు 10 ఏళ్ల పరిపాలనలో ఉన్నప్పుడు వీళ్ళు నలుగురే స్పందించారు. మిగతా మంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మిగతా మంత్రులు రాలేదు. వాళ్ళు ఏ విషయాలు బయటికి చెప్పడానికి ధైర్యం చేయలేదు. మరి ఇది కుటుంబ పరిపాలన కాదా? నేను ఏమంటా ఉన్నాను, మీరు అనుకున్నట్టుగా కేటీఆర్ గారు ఎంత క్యాపబుల్లో మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలు ఆయన ఇన్వైట్ చేసి ఆయనతో టాక్ ఇప్పించుకున్న సందర్భాలు మనం చూసాం. టెక్నాలజీ విషయంలో, ఐటీ విషయంలో, మున్సిపాలిటీ విషయంలో, అర్బన్ డెవలప్మెంట్ విషయంలో కేటీఆర్ గారు ఎన్నో వేదికలుగా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మోడల్స్ తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణను సగర్వంగా ప్రపంచ చిత్రపటం మీద నిలబెట్టిండు. ఎందుకు అంత అద్భుతంగా చెప్తా ఉన్నానంటే, రికార్డు సమయంలో హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జ్లు కట్టాం. తెలంగాణ రాష్ట్రానికి అంటూ ఒక డెవలప్మెంట్ మోడల్ని ఇచ్చాం. హైదరాబాద్ డెవలప్మెంట్తోనే తెలంగాణ డెవలప్మెంట్ దాన్ని విశ్వసించి హైదరాబాద్ని విశ్వనగరం చేసే క్రమంలో హైదరాబాద్కు మల్లన్న సాగర్ ద్వారా 50 TMCల వాటర్ తీసుకొచ్చినాం. హైదరాబాద్కు పవర్ గ్రిడ్ చేసినాం. 24/7 4 దిక్కుల నుంచి పవర్ సప్లై జరుగుతుంది. ఒక దిక్కు నుంచి కరెంట్ ఆగిపోతే ఇంకో దిక్కు నుంచి సప్లై అయ్యే విధంగా పవర్ గ్రిడ్ హైదరాబాద్ని చేసినాం. ఇవన్నీ కూడా మాకు ముందు చూపు ఉంది కాబట్టి చేయగలిగినాం. కేటీఆర్ లాంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు చేతుల్లో ఉండడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి 350 పైచిలకు ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి. దాంట్లో 9 లక్షల పైచిలకు నిరుద్యోగులు ఉన్నటువంటి ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చేరిండ్రు. కాబట్టి ఉద్యోగాల సృష్టి జరిగింది, ఉపాధి అవకాశాలు దొరికినాయి. తెలంగాణ రాష్ట్రంలో సంస్థలు పెట్టుబడులు పెట్టినాయి. హైదరాబాద్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం కదండి. ఈ డెవలప్మెంట్ 10 yearsలో సాధ్యమైంది. ప్రైవేటు ఉద్యోగాల మాట సరే, మీరంటున్నట్టు యువతకు అవకాశాలు ఇచ్చారు మీరు అనుకున్నాం. మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఈ మధ్యలో పెద్దగా రాలేదు కదా. గ్రూప్స్ రాసినప్పుడు కానీ, పేపర్ల విషయంలో కానీ మీ ప్రభుత్వంలో అవకతవకలు జరగలేదా? పేపర్ లీకేజీలు జరగలేదా? నిరుద్యోగ సమస్య పెరగలేదా ప్రభుత్వ రంగం పరంగా? ఒకటేం జరిగిందంటే, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల గ్యావిటీ 11,46,46,000. మొత్తం ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగులు 3 లక్షలు, కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న వాళ్ళు 3,80,000, ప్లస్ కార్పొరేషన్స్తో పనిచేస్తున్న వాళ్ళు ఒక 90,000 మంది. ఓవరాల్గా కలుపుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య 11 లక్షల పైచులకు ఉంటారు. అయితే ఇందులో ప్రభుత్వ ఉద్యోగాల గ్యావిటీలో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని మేమే నోటిఫై చేసాం. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిందే మేము చెప్పినటువంటి ఉద్యోగాలని వాళ్ళ రేవంత్ రెడ్డి నేను సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని పలికిండు. సంవత్సరం అయిపోయింది, కేవలం మేము నోటిఫికేషన్ ఇచ్చిన 55,000 ఉద్యోగాలే భర్తీ చేసిండు. అయితే మీకు అదే విషయం చెప్తాను, 10 ఏళ్లలో మేము భర్తీ చేసిన ఉద్యోగాలు 1,63,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. గురుకులాల ద్వారా, విద్యా సంస్థల ద్వారా దాదాపుగా 53,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. టీఎస్పీఎస్సీ ద్వారా 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. పోలీస్ రిక్రూట్మెంట్ అంటే కేసీఆర్ అంటే పోలీస్ రిక్రూట్మెంట్ అనే విధంగా ప్రతి సంవత్సరం పోలీస్ ఉద్యోగాల భర్తీ జరిగింది. దాంట్లో దాదాపుగా 18,850 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉద్యోగాలు భర్తీ చేసినాం, కానీ మేము ఆ స్థాయిలో చెప్పుకోలేకపోయాం. రేవంత్ రెడ్డి గారేమో కేవలం పేపర్లకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, 2 లక్షల ఉద్యోగిస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తారు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పుకున్నాడు. ఆ గాలిలో ముఖ్యమంత్రి అయిన తప్ప మేము నిజంగా నిర్మాణాత్మకమైనటువంటి విధానంలో మేము అమలు చేసినాం. 1,68,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. అందులో భాగంగానే 55,000 ఉద్యోగాలకు మేమే నోటిఫికేషన్లు ఇచ్చినాం, మేమే ఎగ్జామ్స్ పెట్టినాం, పరీక్షల ఫలితాలు కూడా కొన్నిటికి మేమే విడుదల చేసినాం. కానీ ఆయన వచ్చి ఎల్బీ స్టేడియంలో నిలబడి ఆర్డర్లు ఇచ్చి మొత్తం ఈయననే ఉద్ధరించినట్టుగా డప్పా కొట్టుకున్నాడు. ఇప్పుడు అదే నిరుద్యోగులు అడుగుతున్నారు, మేడం ఇచ్చిన నోటిఫికేషన్లు, మీరు పెట్టిన పరీక్షల్లో అవకతవకలు జరగలేదా? ఎస్, మీరు అడిగారు, చాలా మంచి ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగినటువంటి పేపర్ లీకేజ్ అనేటువంటి సంఘటన నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక మరకగా, అంటే మారని మరకగా మిగిలిపోయింది. అది మేము ఆ సంఘటన జరిగి ఉండకూడదు, ఆ సంఘటన జరగడానికి జరిగిన కారణాలన్నింటినీ కూడా బట్టబయలు చేసినాం. ఎవరి ప్రమేయం ఉండే, ఏ వ్యక్తి ఆయన, ఏ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, ఒక అవుట్సోర్సింగ్ వ్యక్తి పాస్వర్డ్ తెలుసుకొని 3 అంచెల పాస్వర్డ్ని విచ్ఛిన్నం చేసి ఒక మహిళ కోసం పేపర్ని లీక్ చేసి ఆమెకు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఆ సంఘటన వల్ల
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా మంది నిరుద్యోగులు నివ్వెరబోయినరు, ప్రతిపక్షాలు మా మీద దుమ్మెత్తి పోసినాయి, అయినా కూడా మేము సమర్థవంతంగా మళ్ళీ పరీక్షలు పెట్టినాం, ఎగ్జామ్స్ పెట్టినాం, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినాం. సో ఆ సంఘటన ఎప్పటికీ ఉండిపోతుంది, అది చరిత్రలో ఒక చిరగని మరకలాగా మాకు మిగిలిపోయింది. అది ప్రభుత్వ వైఫల్యం కంటే కూడా అధికారులు స్పష్టంగా చెప్పారు కదా, అందుకే కదా జనార్దన్ రెడ్డి గారు టీఎస్పీసీ చైర్మన్ గా ఈ సంఘటనకు పూర్తి బాధ్యత నాదే, దీని మీద ఏ ఎంక్వైరీ జరిగినా కూడా నేనే బాధ్యత వహిస్తా, నేను చెప్పడం వల్లనే పాస్వర్డ్ బయటకు వచ్చింది, నా పాస్వర్డ్ నుంచే ఆ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆ పేపర్ని లీక్ చేసి బయటకు పంపించాడు. సో ఇప్పుడు కేసీఆర్ గారు టీఎస్పీఎస్సీ ఆఫీస్లోకి వెళ్ళి పరీక్ష పేపర్ లీక్ చేయండి అని చెప్పే పరిస్థితులు ఉంటాయా అండి? కేసీఆర్ గారు ఒక ఫెసిలిటేటర్, ఒక ముఖ్యమంత్రిగా ఆ ఎగ్జామ్స్ ఇలా నిర్వహించండి, ఈ సమయంలో నిర్వహించండి ఆదేశాలు జారీ చేస్తారు తప్ప ఎగ్జామ్స్ పెట్టాల్సింది నిర్వహించాల్సింది అంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరును తీసుకొచ్చింది. అలా అనుకుంటే ప్రతి రంగంలోనూ కేసీఆర్ గారు చెప్తారు, కేసీఆర్ గారు చెయ్యరు కదా. ఇప్పుడు ఇది ఒక్క రంగానికి మంచి పేరు వచ్చిన దాంట్లో ఖచ్చితంగా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ అప్రిషియేట్ చేస్తాయి. కేసీఆర్ గారు చెప్పక చేసిన సంఘటనలో రైతుల రుణమాఫీ, రైతు బంధు, ఉచిత విద్యుత్తు, కళ్యాణ లక్ష్మి, ఒంటరి మహిళలకు పెన్షన్లు, వికలాంగులకు పెన్షన్లు, మీరు ఒకటి కాదండి, పుట్టిన పిల్ల ఆడపిల్ల పుడితే 13,000, మగ పిల్ల పుడితే 12,000, గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వనాలు, గ్రామాలకు ట్రాక్టర్లు, ఊరల్లో బర్రెలు, పశు సంపద, గొర్రెల సంపద, చేపల సంపద. ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు చూడండి, మేము ఓడిపోయింది కేవలం 1.8 ఓట్ల మార్జిన్తోనే ఓడిపోయినాం. తెలంగాణ రాష్ట్రంలో మేము ఓడిపోయింది కేవలం 3,80,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయినాం. మొత్తం ఓవరాల్గా అది ఓటమి అని అనరు, కానీ ఖచ్చితంగా ప్రజా తీర్పును గౌరవించాల్సిందే కాబట్టి మేము బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం. మేము ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు విశ్వసించేది అదే. హైదరాబాద్ లో బలమైన ప్రతిపక్షం అని మాట్లాడే ముందు దత్తాత్రేయ గారు, మరి మీ నాయకుడు ఇంతవరకు ఎక్కడ అసెంబ్లీలో కనిపించలేదు, రాలేదు, వినిపించలేదు, ఎందుకు వినిపించట్లేదు? ఒక్క కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ గారు ముందుకు వచ్చి మాట్లాడితేనే రేవంత్ రెడ్డి గారు ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాడు. మా పెద్ద నాయకుడు, మా దిశానిర్దేశకి, మా అధిపతి, మా తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, ఆయన తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చినటువంటి వ్యక్తి, కొట్లాడిన వ్యక్తి, రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, ప్రాణాలకు సైతం తెగించినటువంటి వ్యక్తి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నది మీద, ఊరు మీద, వాడ మీద, గ్రామం మీద, పల్లె మీద, పట్టణం మీద పట్టునటువంటి వ్యక్తి వచ్చి ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి కుడిదిలో పడ్డ ఎలకలా గిలగిల కొట్టుకోవాల్సింది. ఎందుకంటా ఉన్నానంటే ఆయన సంవత్సర కాలం టైం ఇద్దామన్నాడు. ఖచ్చితంగా 2025 కొత్త సంవత్సరంలో నూతన ఉత్తేజంతో, కొత్త ఆలోచనలతో, కొత్త పోరాట పటిమతో మా నాయకుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో మీ నాయకుడు ఆ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి టైం ఇచ్చి కావాలని ఆగిపోయారు. మాతోనైతే చాలా సార్లు మేము మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా మేము మొన్న చెన్నైకి వెళ్ళాం, బీసీల మీద, కులగణన మీద, బీసీ రిజర్వేషన్ల పరిశీలన మీద చెన్నైకి వెళ్ళినప్పుడు ముందు ఆయనతో ఒకసారి కలిసి వెళ్ళాం. ఇట్లా చెన్నైకి వెళ్తున్నాం సార్, పార్టీ ఆదేశాల మేరకు మీరు చెప్పినందుకు అక్కడున్న రిజర్వేషన్లను పరిశీలించడానికి వెళ్తున్నాం. రేవంత్ రెడ్డి గారు బీసీలకు 100 రోజుల్లో నేను స్థానిక సంస్థల్లో 23% రిజర్వేషన్ని 42% పెంచితే బీసీలందరూ దాదాపుగా 23,000 పైచులకు సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీటీసీలు అవుతారు, కాబట్టి నేను రిజర్వేషన్లు ఇస్తాను అని చెప్పాను. సార్ ఇది సాధ్యమేనా కాదా, మరి ఉత్తగా చెప్పిండా, వాస్తవమే చెప్పిండా, నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉందా లేదా అని చెప్పి మా నాయకుడితో మాట్లాడినప్పుడు తమిళనాడులో రిజర్వేషన్లు ఎట్లా సాధ్యమైంది, తమిళనాడులో సెక్షన్ 9లో పెట్టేసి 69% రిజర్వేషన్లు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ విధి విధానాలు తెలుసుకొని రండి అని చెప్పి బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా మమ్మల్ని తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి చెన్నైకి పంపిస్తే చెన్నైలో ఉన్న అధికారులను కలిసి మేము మళ్ళీ మా నాయకుడికి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు చెప్పాడు, మీరు ఒకే దాపా అందరూ మూకుమ్మడిగా ప్రభుత్వం మీద దాడి చేయకుండా ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి, చూద్దాం ఎన్ని మంచి చేస్తాడో, ఎన్ని చెడులు చేస్తాడో. ఏ నాయకుడైనా కూడా మంచి చేసి గతంలో కేసీఆర్ చేసిన మంచి పనుల కంటే ఇంకా గొప్ప మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలి, కానీ కేసీఆర్ని పొద్దున్న లేస్తే ఇక తిట్టని భూత పురాణాలు లేవు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి గారికి పొద్దున్న లేస్తే అది నోరా లేకపోతే మూసీ నది నాకు అర్థం కాదు, కానీ ఏం మాట్లాడుతున్నాడని ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడే అయినప్పటికీ ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, ఆయన మీద బయట రాష్ట్రాల వాళ్ళే గౌరవం ఇచ్చి మాట్లాడతారు. అలాంటి నాయకుడి మీద నువ్వు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది కదా. తొక్కుతా, పేగులు మెడలు వేసుకుంటా, గోటీలాడుతా, పాయింట్లలో తొండలు జొడగొడతా, ఈ భాషను ఎవడన్నా ఆస్వాదిస్తాడా అండి? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ భాష మీద పట్టు పెంచుకోమన్నది మేము ఈ భాష మీద కాదు, ఆంగ్ల భాష మీద పట్టు పెంచుకొని రాష్ట్రానికి రావాల్సినటువంటి కొత్త సమస్యలను తీసుకురావయ్యా అని చెప్పి సలహా ఇస్తా ఉన్నాం. ఈ భాష మార్చుకోండి. మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు, ఇప్పుడు మీరు ప్రధానమైనటువంటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఆ పదవికి కొంత గర్వకారణంగా పేరు తెచ్చే విధంగా ఉండాలి తప్ప పేరు పోయే విధంగా మీరు చీప్గా బిహేవ్ చేయొద్దని చెప్పి చీఫ్ మినిస్టర్ గారికి చెప్తాను.